అందరికీ నమస్తే. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు కూడా మనకు అడ్రస్ చెప్పలేదు. ఒక్కసారి మీరు చూడొచ్చు. మనం సంతోష్ నగర్ బస్ స్టాప్ లో కూర్చుంటే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాడు. సో ఫోన్ నెంబర్ ఒక్కటి చెప్పట్లేదు. దయచేసి ఒక వీడియోని 10 మందికి చేరవేయండి. సో మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. సో అంతకంటే మించి ఒక 1-2 అవర్స్ లో వీడియో ద్వారా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. సో మేము పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అక్కడ లోకల్లో ఇచ్చాము. అంతకంటే ముందు ఒకవేళ ఇతని డీటెయిల్స్ ఏమన్నా వస్తే తప్పకుండా వారి మనం కుటుంబానికి అప్పగిస్తాము. సో ఇతని డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతూరు నత్తం గ్రామస్తుడు ఇతను. మళ్ళొక్కసారి అడ్రస్ చెప్తాను. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతూరు నత్తం గ్రామస్తుడు. దయచేసి ఎవరైనా గుర్తిస్తే మరి ఇతన్ని వారి కుటుంబానికి మనం అప్పగిస్తాము. సో ఇతని అమ్మనాన్నల పేర్లు మరి కృష్ణప్ప, లక్ష్మమ్మ అని చెప్తా ఉన్నాడు. వీళ్ళు గౌడ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, గౌడ్స్ మరి గౌడ్ అని చెప్తా ఉన్నాడు. ఇతని పేరు జగన్నాథ్ గౌడ్. అమ్మ పేరు లక్ష్మమ్మ, నాన్న పేరు కృష్ణప్ప, వాళ్ళ అన్నయ్య పేరు వాసు అని ఇది మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఇతను 10వ తరగతి వరకు మరి ఎక్కడ చదువుకున్నావు నువ్వు? లంకనపల్లి ఏదో చెప్పావు. చదువుకుంది ఎక్కడ? 10 వరకు లకనపల్లి ఏదన్నావు కదా, గవర్నమెంట్ స్కూల్ లకనపల్లిలో 10th క్లాస్ వరకు చదువుకున్నానని చెప్తున్నాడు. సో ఈ 2 days నుంచి మనం వెరిఫై చేస్తే డీటెయిల్స్ పూర్తిగా చెప్తున్నాడు. ఒక్కసారి మనం ఆయన మాటల్లోనూ కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అంతకంటే అందరికీ నమస్తే. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు కూడా మనకు అడ్రస్ చెప్పలేదు. ఒక్కసారి ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 పిల్లలు. ఈ అబ్బాయి పెద్దోడా చిన్నోడా? చిన్నోడా కాదమ్మా, హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఈ అబ్బాయి చిన్నోడు. ఓకే, ఎంతకాలం అయిందమ్మా అబ్బాయి మిమ్మల్ని వదిలేసి? 5 ఏళ్ళు అయిందా? అంతా వెతికారా ఇక్కడ ఏమన్నా? పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చినారా? మరి ఇప్పుడు ఎట్లమ్మా వాళ్ళు రమ్మంటున్నారు మిమ్మల్ని, ఎట్లా వెళ్తారా తీసుకురావడానికి? కాదమ్మా, ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి నీకు డబ్బులు లేదంటున్నావా? సరే, డబ్బులు మేము ఇస్తాం, వెళ్ళి పిలుచుకొచ్చుకుంటాం మీ అబ్బాయిని. ఓకే, అవునమ్మా. ఏడొద్దు. సరే, ఎక్కడున్నాడమ్మా అబ్బాయి? ఒకసారి పిల్లనమ్మా మాట్లాడు. మీరు ఎలా? ఓకే, మేము సాయం చేస్తాము, మీరు వెళ్తారా? మీరేనా? ఇప్పుడు ఈ అమ్మ పెద్ద కొడుకు ఎక్కడమ్మా? వాసు అనే ఆయన ఎక్కడ? రమ్మని చెప్పండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఎందువల్ల ఇలా అయిపోయినాడు? హైదరాబాద్ లో జాబ్కి పోయినాడు. జాబ్కి వెళ్ళాడు. ఓకే, జాబ్కి పోయేసి అక్కడ కొంచెం ఇట్లా వచ్చాయి. కొద్దిగా ఇట్రండి, పర్లేదు ఇట్రండి. మనకి తెలియదు. హైదరాబాద్ నుంచి కొంచెము ఆడ యశోద హాస్పిటల్ పక్కలో సరౌండింగ్ లోనే ఇక్కడికి తోడుకొచ్చి కొంచెం ట్రీట్మెంట్ కూడా చేసి ఇచ్చినాము. ఇక్కడ ఒక అబ్బామ్మ అంటే ఒక 1 month బిఫోర్ 15 days అట్లా ఉంటాడు. మళ్ళీ ఆటోమేటిక్ గా నడుచుకొని వెళ్ళేస్తాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొన్ని ఛానల్స్లో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ అనేసి ఎల్బీ నగర్ నుండి ఈరోజు ఒక వీడియో వచ్చింది. సో ఆ వీడియోకి
ఆ వీడియోలో ఉన్నటువంటి అడ్రస్ని పట్టుకుని ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున ఈ యొక్క రామన్పల్లి, బైరడపల్లి దగ్గర ఉన్నటువంటి పల్లి, సో రామన్పల్లికి రావడం జరిగింది. వీళ్ళ హౌస్, వీళ్ళకు అమ్మకు వచ్చేసి భర్త లేరు, చనిపోయారు. వీళ్ళకి 2 సంతానము. అందులో చిన్న అబ్బాయి మెంటల్లీ డిజేబుల్డ్, సో పెద్ద అబ్బాయి ఇతనికి మన ఆర్గనైజేషన్ తరపున కొద్దిగా అమౌంట్ అనేది హెల్ప్ చేయడం జరిగింది ఆ అబ్బాయిని పిలుచుకురావడానికి. ఫ్యూచర్లో కూడా ఈ బెంగళూరులో నిమాన్స్ హాస్పిటల్లో అతనికి మెడిసిన్స్కి ఏదైనా అవసరమై ఉంటే మా సంస్థ తరపున ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో రేపు వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. సో రేపు వెళ్ళి తీసుకొచ్చిన వెంటనే ఒకసారి నిమాన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి చూసుకున్నట్లయితే సరిగ్గా ఇల్లు లేదు. ఇంకోటి ఏంటి అని అంటే